ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ దినము ఫాదర్స్ డే కనుక ప్రతి తండ్రికి కూడా, ప్రతి నాన్నకి నేను 2 చేతులెత్తి మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము ప్రత్యేకంగా మా సంఘం తరపున కూడా, గ్రేస్ టెంపుల్ సంఘం తరపున కూడా ఈ ఫాదర్స్ డే సందర్భముగా ప్రతి తండ్రికి ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మా సంఘస్థులందరము కూడా నాన్న కుటుంబములో అమ్మంటే నిజం, నానంటే నమ్మకం, భరోసా. కుటుంబములో నీ కన్నీళ్లు పంచుకునేవాడు నాన్న. నీ జీవితమే నా జీవితం అనుకునేవాడు నాన్న. నీ సంతోషమే నా సంతోషం అనుకునేవాడు నాన్న. చివరికి నీ బంగారు భవిష్యత్తే ముఖ్యమని నీ కోసం జీవితాంతం చెమటోడ్చేవాడే నాన్న. తండ్రి విలువ తెలిసిన వాడు ఎవ్వరూ కన్న తండ్రిని దూరం చేసుకోలేరు. బైబిల్ గ్రంథములో తప్పిపోయిన కుమారుడు, ఉపమానంలో తిరుగుబోతు కుమారుడు అన్నీ అమ్ముకుని పోయి చివరికి తండ్రి విలువ, ఆయన ప్రేమ విలువ తెలుసుకొని, తండ్రి నీకును దేవునికి ద్రోహం చేసితనని పశ్చాత్తాపడి తండ్రితో ఒకటైనాడు. సామెతలు 6వ అధ్యాయం 23లో ఉంది. తండ్రి ఆజ్ఞ దీపముగా, ఉపదేశము వెలుగుగా ఉండును అని. ప్రతి తండ్రి బయటికి చాలా కఠినంగా కనిపిస్తాడు. తన మాటలు మనకిష్టం లేకపోయినా తన మనసు మాత్రము శుతిమెత్తనిది తండ్రిది, ఊరికే కరిగిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే తండ్రి మనసు ఒక కొబ్బరికాయ లాంటిది. అది బయటికి గట్టిగా ఉంటుంది, పగలగొట్టగానే లోపల మృదువుగా స్వచ్ఛంగా ఉంటుంది. మధురమైన కల్మషము లేని ఆ నీళ్లను, కొబ్బరి నీళ్లను ఇస్తుంది. ప్రతి తండ్రి మనసు కూడా అంతే. ఒక మాట జ్ఞాపకం చేస్తా, ఒక సంఘటన. అమెరికా దేశపు మొట్టమొదటి పునీతుడు, పరిశుద్ధుడు జాన్ న్యూమన్. చిన్నప్పుడు అతని తండ్రి అబద్ధమాడావా అని అడిగాడు. వెంటనే లేదు అని జవాబిచ్చాడు కొడుకు. అప్పుడు బిడ్డ కళ్ళు ఎర్రబడ్డాయి. అది చూచిన తండ్రి గోడ ప్రక్కకెళ్ళి బోరున ఏడుస్తాడు. అది చూసిన కొడుకు నిజం చెప్పాడు. ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి కుమారుడు ఏనాడు కూడా, జాన్ న్యూమన్ ఏనాడు కూడా అబద్ధం చెప్పలేదట. ఎందుకంటే అబద్ధము చెప్తే తన తండ్రి ఏడుస్తాడేమోనని అతని మనసును కష్టపెట్టలేక అదే ఆ కుమారుని మొదట లాస్ట్ అబద్ధం. అందుకే సామెతలు 1:8లో ఉంది, కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించమని. అందరినీ కోరుతుంది ఆ వాక్యము. కుటుంబంలో తల్లి పాత్ర ఎలాంటిదంటే, చెట్టుకున్న పూలు, పిందెలు, ఆకులు, రెమ్మలైతే చెట్టు నిలబడడానికి వేరు లాంటి వాడు తండ్రి. కుటుంబంలో తండ్రి కండలు పిండి చేసుకొని, రెక్కలు ముక్కలు చేసుకొని, తల బ్రద్దలు కొట్టుకొని సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నిజంగా నాన్న ఎంత కష్టపడతాడో తెలుసా? ఎందుకో మరి నాన్న వెనకబడ్డాడు అంటారు. నిజమే, అమ్మకున్న చీరలు నాన్నకు ఉండకపోవచ్చు, కానీ నాన్న కష్టము చాలా మంది గుర్తించలేరు. నాన్న కుటుంబాన్ని, పిల్లల్ని ప్రయోజకులుగా చేయాలని ఎంత కష్టపడతాడో. చరిత్రలో సోక్రటీస్ తండ్రి సోఫనకస్ రాళ్ళు కొట్టుకుంటూ తన కుమారుడిని సోక్రటీస్ని ప్రపంచ మేధావిగా, తత్వవేత్తగా మలిచాడు. అబ్రహాం లింకన్ ఉన్నాడు కదా, అమెరికా ప్రెసిడెంట్. వాళ్ళ తండ్రి థామస్ లింకన్ తన కుమారుని కోసం చెప్పులే కుట్టాడు, వడ్రంగే పని చేశాడా, ఏదేమైనా కష్టపడ్డాడు.
ఆ కష్టం ఫలించింది. కుమారుడు అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. విజయవాడలో వైష్ణవి అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి చనిపోతే తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక తన ప్రాణాన్నే వదిలేశాడు. అనగా కుటుంబంలో తండ్రి తన బిడ్డల కోసం ఏదైనా చేయగలడు. చివరికి తన ప్రాణాలను కూడా ఇచ్చేస్తాడు. నాన్న కుటుంబానికి ఒక దిశ నిర్దేశం చేసేవాడు తండ్రి. అవును కదా? యెహోషువ అందుకేమన్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము అన్నాడు. ఒక దిశ, ఒక నిర్దేశం చేశాడు. కుటుంబంలో ప్రత్యేకమైన దీవెన వరం కలవాడు తండ్రి. బైబిల్ గ్రంథములో పూర్వకాలములో పాత నిబంధనలో తండ్రి బిడ్డలను దీవిస్తే బిడ్డలు దీవించబడేవారు, బిడ్డలను శపిస్తే వారు శాపానికి గురయ్యేవారు. నోవాహు తన రెండో కుమారుడు హామును శపించి జీవితాంతం బానిసగా ఉంటావు అన్నాడు. ఇస్సాకు తండ్రి అయి యాకోబును దీవించాడు. అలాగే జీవితాంతము దీవించబడ్డాడు యాకోబు. తనకిద్దరు కుమారులు కదా, ఇస్సాకి, ఏశావు, యాకోబు. యాకోబును దీవించాడు, జీవితాంతం దీవించబడ్డాడు. ఏశావు దూరం చేసుకున్నాడు. తండ్రి దీవెనలు ఇవ్వకపోవడం వల్ల దూరం అయిపోయే ఆశీర్వాదం. కాబట్టి బిడ్డలు తమ తండ్రులు తమ తల్లిదండ్రులను ఎగతాళి చేస్తే రాబందుల చేత పీడించబడతారు. ఈ ఉదయకాలం ముందు ప్రియ పిల్లలారా, తండ్రి ఉపదేశాన్ని తల్లి ఉపదేశాన్ని త్రోసిమాకండి. వేరుకు పురుగు పడితే, కాండానికి చీడ పడితే చెట్టంతా చెడిపోయినట్టు. కుటుంబంలో తండ్రి చెడ్డవాడైతే, బలహీనుడైతే కుటుంబం నడిబజార్న పడి జీవితం కుంటిపడుతుంది. కనుక ఇంటి యజమాని మంచి బాటలో నడిచిన ఆ ఇంటికి ఎంత ప్రయోజనమో, ఆ ఇంటి యజమాని నాన్న చెడ్డదారిలో నడిస్తే ఆ కుటుంబం అలాగే రోడ్డున పడుతుంది. కనుక మనం గమనించాలి, ఈ ఫాదర్స్ డే రోజున మనమందరము కూడా తండ్రులను గౌరవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనకి సామెతల గ్రంథంలో ఎన్నో తండ్రి గురించి తల్లి గురించి చాలా చక్కటి విషయాలు వ్రాయబడ్డాయి. కనుక ఈరోజు మరి ముఖ్యంగా ఒకసారి నాన్న అనగా ఫాదర్ ఆ యొక్క విషయాల్ని, నిజంగా వాళ్ళు చేసినటువంటి కష్టాన్ని, వారి కుటుంబం కోసం ప్రయాసపడే విధానాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని వారిని సన్మానిద్దాం. వారికి దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇలాంటి తల్లి ఇలాంటి తండ్రులను మన కోసం కష్టపడి పిల్లల కోసం త్యాగం చేసి కష్టపడిన వాళ్ళని రోడ్డు మీద ఎక్కడా కూడా వారిని వదిలివేయొద్దు, వారిని వృద్ధాశ్రమాల్లో పెట్టొద్దు. నీ కోసం వారు కష్టపడ్డారు, వారు చదివించారు, నిన్ను ప్రయోజకులుగా చేయాలనుకున్నారు, ఒక ఉద్యోగస్తులుగా చేయాలనుకున్నారు, మంచిగా పెళ్లి చేయాలనుకున్నారు, మంచి కుటుంబాలు కట్టాలనుకున్నారు. తీరా వాళ్ళు వృద్ధాప్యం వచ్చేసరికి తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, వాళ్ళని వృద్ధాశ్రమాల్లోనో రోడ్డు ప్రక్కన పడేయటమో అది దైవికంగా ఆ దేవుడు ఏమాత్రం కూడా నచ్చడు. కనుక ఈ ఉదయకాలం మందు మీ తండ్రులు గనక ఉన్నట్లయితే, మీ తల్లులు ఉన్నట్లయితే వాళ్ళని సన్మానించండి, వాళ్ళని మంచిగా చూసుకోండి. కనుక వారిని మంచిగా చూసుకుంటేనే అది దేవుడు ఘనత. మనుషులు మనం ప్రేమించకుండా, తల్లిదండ్రులను ప్రేమించకుండా దేవుడికి ప్రార్థన చేస్తే, ఉపవాసాలుంటే, కానుకలు అర్పిస్తే అది దేవుడికి ఇష్టమా? కాదు కదా. కనుక ఫస్ట్ తల్లిదండ్రులను గౌరవించాలి. అది మనకి ఆజ్ఞల్లో కూడా ఉంది కదా, నీ తల్లిదండ్రులను సన్మానించుము, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్వంతుడు అవుతావు. దీర్ఘాయుష్వంతుడు అవ్వాలంటే డైట్ చేయటం, మంచి డైట్ చేయటం అవి కాదు ఫస్ట్, అవి చెయ్యొద్దని నేను చెప్పటల్లా. కానీ ప్రభు చెప్పిన మాట, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి. వాళ్ళని ఏ బాట పడితే ఆ మాట మాట్లాడి వాళ్ళని కించపరచొద్దు. కనుక ఈరోజు ఫాదర్స్ డే రోజున మరొకసారి ఫాదర్స్ అందరికీ కూడా మా కుటుంబం తరపున, సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి
నిండు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రభువా, ఈ యొక్క ఉదయకాలమందు ఫాదర్స్ డే కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీ కొందనాలు. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి తండ్రిని అలాగే ప్రతి తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి సంపూర్ణమైన ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వండి. నిజంగా తండ్రికి మీరిచ్చిన శక్తిని బట్టి ప్రభువా, నిజంగా కుటుంబం కోసం రాత్రి అనక పగలనక మంచు అనక వర్షం అనక చలి అనక మరి ప్రభువా శరీరమును ముక్కలు చేసుకొని కుటుంబాన్ని పోషించాలి, పిల్లలను చదివించాలి అని ఎంతో కష్టపడతాడు తండ్రి. నిజంగా మీరు ఇచ్చిన బాధ్యత తండ్రికి ప్రభువా వారు నెరవేరుస్తుండగా వారికి కావలసిన శక్తిని సామర్థ్యమును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఫాదర్స్ డే రోజు ప్రతి తండ్రిని, ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రభువా ప్రతి నాన్నని మీరు జ్ఞాపకం చేసుకొని మీ దీవెన, మీ ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఆయుష్ ఆరోగ్యాలతో నింపి ఇలాంటి మరిన్ని పుట్టినరోజులు వారు చేసుకోవాలని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఈ పునరుద్ధాన దినమందు అందరూ కూడా మీ సన్నిధికి వెళ్ళి మీ చేత దీవించబడడానికి సహాయము చేయండి. సర్వలోకంలో జరుగుతున్నటువంటి ఆరాధనలన్నీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ మహిమార్థంగా జరిగించి అన్ని విషయాల్లో కృప చూపించమని ఈ దినం ప్రభా, ఎవరు ఏ ప్రయాణాలు పెట్టుకుని ఉన్నారో, ఎవరు ఏ విధమైనటువంటి ప్రభా ప్రత్యేకమైన పనులు పెట్టుకుని ఉన్నారో వాళ్ళకి భద్రత, కాపుదల, కృప తోడుగుంచి వారి హృదయవాంఛలన్నీ తీర్చమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.